నిందితులపై 5 ఫిర్యాదులు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినా కేసు రిజిస్టర్ చేయలేదు. తరువాత కోర్టులో రిట్ ఆఫీస్ మండమస్ ఫైల్ చేశాను. అప్పుడు పోలీసుల్లో కదలిక వచ్చింది. కానీ 4 కేసులే పోలీసులు రిజిస్టర్ చేశారు. కంప్లైంట్ చేసినా కానీ కేసుల్లో అయ్యన్న పాత్రుడి పేరు రాలేదు. నారా లోకేష్ పై ఫిర్యాదుకు సంబంధించి కేసే బుక్ చేయలేదు. వీరిపై చట్టం వర్తించదని పోలీసులు భావిస్తున్నారు. చట్టం ముందు లోకేష్ అయినా చంద్రబాబు అయినా అయ్యన్న పాత్రుడైనా ఒకటేనని నిరూపిస్తాం అన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు. I have given 5 complaints against the accused on November 19th. పోలీసులు కేసు రిజిస్టర్ చేయాల. తర్వాత మళ్ళీ ఎస్పీ గారికి ఇచ్చాను 25వ తారీఖున సేమ్ రిప్రజెంటేషన్. ఈవెన్ దెన్ రిజిస్టర్ చేయాల. హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. రిట్ ఆఫ్ మ్యాండమస్. ఎవరైతే తమ డ్యూటీని నిర్వర్తించలేదో వారి మీద యాక్షన్ తీసుకోమని. అప్పుడు ఏమి యాక్షన్ తీసుకోవాలా? ఎప్పుడైతే రిట్ పిటిషన్ 3వ తారీఖున నెంబర్ అయ్యి 6వ తారీఖుకి బెంచ్కి వస్తుంది థర్డ్ కోర్టుకని అనౌన్స్ అవ్వగానే అప్పుడు పోలీసు వారికి చట్టం గుర్తొచ్చింది. అప్పుడు పోలీసు వారికి పని చేయాలని అప్పుడు కలిగింది. అప్పుడు దాకా పని చేయాల. 19వ తారీఖు నుంచి మొన్న 3వ తారీఖు వరకు పని చేయాల. ఎన్ని రోజులు అక్కడ 19 నవంబర్ 19 ఒక నెల ఇప్పుడు దాకా పని చేయాలి. సుమారుగా 60 కాదు 50 రోజులు పైచీలకు వారికి చట్టం గుర్తురాల. ఎప్పుడైతే హైకోర్టు న్యాయస్థానానికి వెళ్ళి నేను రిట్ పిటిషన్ ఫైల్ చేశానో అప్పుడు కదలికి వచ్చింది. ఏమంటే పోలీసు వారు ఫోన్ చేశారు, అయ్యా మీరు రిట్ పిటిషన్లో పెట్టిన 5 కేసులు రిజిస్టర్ చేస్తామని చెప్పారు. శభాష్ మంచిదే అని చెప్పారు. 4 రిజిస్టర్ చేశారు, 1 రిజిస్టర్ చేయలే. అది కూడా మీకు చెప్పాలి. అంటే కొన్ని పరిధులు దాటి నేను మాట్లాడలేను, ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి. వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్స్ మీకు చూపిస్తా. 5 ఎఫ్ఐఆర్లు నాకు పంపించారు. నా వాట్సాప్లో దే సెండ్ ది ఎఫ్ఐఆర్స్. దీనిలో చిత్రం ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్లో పేరు చెప్పాల. ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఎఫ్ఐఆర్లో అన్నోన్ అని రాశారు, అన్నోన్ పర్సన్ అని రాశారు. ఒకటేమో వెంగళరావు ఫ్రమ్ ఘర్షణ టీవీ, ఒకటేమో అన్నోన్ ఎక్యూజ్డ్. ఈ ఎక్యూజ్డ్ ఎవడో తెలియదు అంట వాళ్ళకి. నేను ఇచ్చే కంప్లైంట్లో క్లియర్గా మీరు తెలుసుకోవాలి. క్లియర్గా నేను ఇచ్చా, అయ్యా ఈ అయ్యన్న పాత్రుడు ఆయన ఈ ట్వీట్ చేశాడు నా మీద అసభ్యంగా అని నేను ఇచ్చా. అక్కడ అన్నోన్ పర్సన్ అయ్యన్న పాత్రుడు గారి మీద కేసు బుక్ చేయడానికి వాళ్ళకి మనస్కరించరా. దిస్ ఈజ్ ద ట్వీట్, ఫోటో సహా ఉంది అయ్యన్న పాత్రుడు. ఇది కూడా ఇచ్చాడు పోలీసు వారికి. ఇది రిజిస్టర్ చేసిన కంప్లైంట్లో కాగితమే నా వాళ్ళు పంపించింది. పైన అయ్యన్న పాత్రుడు ఉంది కదా, కింద ట్వీట్ చేశాడు, చూశారు కదా. ఇక్కడ అంటే అన్నోన్ పర్సన్ అంట. అయ్యన్న పాత్రుడు గారిని గుర్తుపట్టలేకపోతున్నారు వాళ్ళు. అన్నోన్ పర్సన్ ఇచ్చారు అంటే అమ్మో అయ్యన్న పాత్రుడు గారి మీద కేసు బుక్ చేస్తే ఏమైపోద్దో మా ఉద్యోగాలు అని భయపడుతున్నారు పోలీసు వారు. ఒకటి. రెండోది ఇంకో కంప్లైంట్ అది రిజిస్టర్ చేయలే. దాన్ని కూడా రేపు 4 వారాల తర్వాత కోర్టు వారు నాకు టైం ఇస్తారు. ఆ రోజున ఐ విల్ సబ్మిట్ మై ఆర్గ్యుమెంట్ బిఫోర్ ది హానరబుల్ హైకోర్ట్. దాన్ని కూడా తప్పనిసరిగా చట్ట ప్రకారంగా ఫైట్ చేస్తామని కూడా చెప్తున్నా. ఇది చూడండి, నారా లోకేష్ ఈయన పోస్ట్ చేశాడు. ఈయన మీద కంప్లైంట్ ఇచ్చారు, అది కాము కూరుకున్నారు. అమ్మో నారా లోకేష్ మీద కేసు బుక్ చేయటమా? ఆయన తప్పు చేసినా ఆయన మీద కేసు బుక్ చేయడానికి లేదు. ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఆయన మీద చట్టం వర్తించదు అని అనుకుంటున్నారు పాపం పోలీసు వారు. వర్తించే విధంగా చేస్తాం. చట్టం ముందు నారా లోకేష్ అయినా, చట్టం ముందు నారా చంద్రబాబునైనా, చట్టం ముందు అయ్యన్న పాత్రుడైనా ఒక్కటే అని నిరూపించేంత వరకు ఈ న్యాయ పోరాటం జరుగుతుందని కూడా చెప్పదలుచుకున్నా. ఈ న్యాయ పోరాటంలో నేనే కోర్టు వారి దగ్గరికి వెళ్ళి నాకు తెలిసిన భాషలో నేను ఆర్గ్యూ చేసి కోర్టు వారి ద్వారా న్యాయం పొందే ప్రయత్నం చేస్తాను. కోర్టు వారు డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళా వెళ్ళి కోర్టు వారి ముందు హాజరై నా ఆర్గ్యుమెంట్ని, నా ఆవేదనని వ్యక్తం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.